Can you drive? I have born for driver, sir. My daddy is driving when I was born, sir. That's why my name is Karmagam, sir. I have driver blood, sir. CBI, full form ఏంటి? Central Bureau of Investigation, sir. Central Bank of India, sir. Central Bank of India, sir. Central Bank of England. Sorry. Central Bank of Iraq, sir. మ్యామ్ నాకు తెలియదు మ్యామ్. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సార్. Calcutta, Bangalore, India, sir. Central Bank of India, sir. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. Central Bank of India. Central Body of India, sir. Central Bureau of Ireland, sir. Central Bureau of Investigation, sir. CBI గురించి. Sir, in the year 1941, Special Police Establishment was formed. But in the year 1963, they changed the name to CBI, Central Bureau of Investigation. Am I right, sir? I am always prepared, sir. ఇంత ప్రిపేర్డ్ గా ఉన్నారు, ఇంకా మీకు జాబ్ దొరకలేదే? అన్ని ఇంటర్వ్యూలు ఇలాగే చాలా సిన్సియర్ గా అటెండ్ అయ్యేవాడిని సార్. కానీ నోటి దూలు ఎక్కువని రిజెక్ట్ చేసేవాళ్ళు. ఎప్పుడు ప్రతి క్వశ్చన్ ఒకేలాగా ఆన్సర్ చెప్పాలా సార్? నా దగ్గర 3-4 ఆన్సర్లు ఉంటాయి సార్. అలా చెప్తే నోటి దూలు అంటారు సార్. మీరే క్వశ్చన్ అడగండి సార్, నేను 3 కాదు 4 ఆన్సర్లు చెప్తా. ఓ ఇంట్రెస్టింగ్. మీ నాన్న పేరేంటి? Huh? ఈ టైప్ లోనే సార్ వచ్చే ఉద్యోగాలు కూడా నోటి తూలు వల్ల పోగొట్టుకుంటున్నాను సార్. నాకు ఈ ఉద్యోగం రాదని తెలిసిపోయింది, కానీ ఒక సెకండ్ ఛాన్స్ ఇస్తారా సార్? సెకండ్ ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి? లక్షలు కొల్లగొట్టే ఒక రాజకీయ నాయకుడు ఎలక్షన్ లో ఓడిపోయి 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఓటు అడిగినప్పుడు సెకండ్ ఛాన్స్, థర్డ్ ఛాన్స్, ఫోర్త్ ఛాన్స్ అంటూ అవకాశం ఇస్తున్నాం కదా సార్. ఈ కరప్షన్ అరికట్టాలనుకునే నాలాంటి వాడికి సెకండ్ ఛాన్స్ ఎందుకు ఇవ్వకూడదు సార్? నేను చెప్తాను, వెళ్ళండి. ఆ సిబిఐ సంవత్సరాలు కొంచెం చెప్పండి. మేడం, ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంది. ఇంతవరకు ఏ క్వశ్చన్ అడగలేదేంటారా అనుకున్నా. 1941, 1963. తెలుసు ఊరికే చెక్ చేసి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. ఆల్రైట్ ఫ్రెండ్స్, మాకు అవసరమైన 30 మంది ఇక్కడ ఉన్నారు. హోప్ టు మీట్ యు ఆల్ సూన్. ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, రేపు మార్నింగ్ 9 o'clock ఇక్కడే కలుద్దాం. నీట్ అండ్ షార్ప్. గాట్ ఇట్? ఓకే సార్. వచ్చేటప్పుడు క్లీన్ షేవ్. ఓకే సార్. నేను చేసుకొస్తా. వెల్కమ్ బ్యాక్. ఎక్కడెక్కడో పుట్టిన మనం మంచి చేయాలని ఏకవయాం. ఇది లక్షలు ఇచ్చి తెచ్చిన గ్యాంగ్ కాదు, లక్ష్యం కోసం వచ్చిన గ్యాంగ్. నువ్వెవరు? ప్రభాస్ సార్. నో, నువ్వు. బుజ్జమ్మ సార్. నేను పేరు అడగలేదు. నువ్వు? మన్మథాస్ సార్. కాదు, నువ్వు. సిబిఐ ఆఫీసర్ సార్. ఏంటి? సిబిఐ ఆఫీసర్ సార్. సిబిఐ ఆఫీసర్. పుట్టినప్పుడు బిడ్డ, ఎదిగేటప్పుడు రే తమ్ముడు, స్కూల్లో ఇనిషియల్తో పాటు పేరు పెట్టి పిలుస్తారు. కానీ ఈ లోకం నుంచి వెళ్లేటప్పుడు పోలీసోడు చనిపోయాడు, పోస్ట్ మ్యాన్ చనిపోయాడు, పొలిటీషియన్ చనిపోయాడు, టీచర్ చనిపోయాడు, చెప్పులు కుట్టేవాడు చనిపోయాడని మీరు చేసిన పనితోనే గుర్తిస్తారు. మీరు చేసే పనే మీకు గుర్తింపు. ఇది మర్చిపోకండి. మీరు చేసే పని మీరు ఎవరు? కమ్ ఆన్ లౌడర్. కానీ ఇది తాత్కాలికమైనదే. రేపు జరిగే రైడ్ మీకు ప్రాక్టికల్ టెస్ట్. ఇది కరెక్ట్ గా జరిగితే విల్ కంటిన్యూ. ఇన్ కేస్ మనం కలిసి పనిచేయలేకపోయాం, మీరు వేరే వేరే టీంకి వెళ్లాల్సి వస్తే, మనం మళ్ళీ కలవలేకపోతే, ఇప్పుడు నేను చెప్పింది మైండ్ లో ఉండాలి. ఇక్కడ అది తప్పు, ఇది తప్పు, లంచ్, అవినీతి అని మాట్లాడే జనం మన కాదు. ఈ గవర్నమెంట్ నడిపించే ఆఫీసర్స్. 5 ఏళ్లకు ఒకసారి మారే రాజకీయ నాయకుల గురించి మనకు అనవసరం. 50 ఏళ్లు దాటినా ఇక్కడే ఉంటూ పనిచేసే మనలాంటి ఆఫీసర్స్, బ్యూరోక్రాట్స్, ప్రభుత్వ ప్రతినిధులం మనం కరెక్ట్ గా ఉండాలి. మనం కరెక్ట్ గా ఉంటేనే మంచి జరుగుతుంది. మనం కరెక్ట్ గా ఉందామా? గట్టిగా. మీరు 5 100 మందితో సమానం. అర్థమైందా? తలుచుకుంటే మీరేదైనా సాధించగలరు. నమ్ముతున్నారా? సుబ్బలక్ష్మి, నీ మొదటి నెల జీతం. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. డిస్ట్రిబ్యూట్ చేద్దాం. మన్మదా సార్, మంచి అమ్మాయిని చూసి తొందరగా పెళ్లి చేసుకోండి.
థ్యాంక్ యూ మేడం. ఏంటి పరంజ్యోతి, బరంపురం, బద్రీనాథ్ అంతా ఓకేనా? ఈ జీతం తీసుకువెళ్ళి అమ్మ నాన్నకి ఇవ్వండి. ఒక 5 నిమిషాలు వాళ్ళ వైపు చూడండి. ఉం? అందరికీ ఇచ్చేసి. ఓకే సార్. ఇదిగోండి, అటువైపు పాస్ చేయండి. You're all officially the most powerful officers of India. Are you proud to be a part of CBI? Yes, sir. Are you the best? Yes, sir. CBI means you're the best. Are you the best? Yes, sir. ఇంకొక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, గుండెలో ధైర్యము, చేతిలో ధర్మము ఉంటే మన దేనికి భయపడక్కర్లేదు. రేపు 11ంటికి మేడం బ్రీఫింగ్ ఇస్తారు. మనం చేయబోయే ఫస్ట్ ఆపరేషన్ ఇది సీక్రెట్ ఆపరేషన్ కాబట్టి ఈ రూమ్ నుంచి ఏ ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్ళకూడదు. అండర్స్టాండ్? డూ యూ అండర్స్టాండ్? Disperse. ఏందక్క? అది ఎలా అబ్బాయి, మన ఎవరో మర్చిపోయి ఒరిజినల్ సిబిఐ లాగా ఫీలింగ్ తెచ్చావు. మరి మనమేగా సిబిఐ. నువ్వు చెప్తే కరెక్టే. ఏంట్రా? ఒరిజినల్ సిబిఐ. రేయ్ శివశంకర్, ఇన్ని రోజులుగా మా అబ్బాయికి సిబిఐ లో ఉద్యోగం ఇప్పించరా అంటే ఇప్పించావా? ఇవాళ వాడంతటా వాడే సంపాదించాడ్రా. అంబాసిడర్ పలవా హోటల్లో జరిగిన ఇంటర్వ్యూలో స్వశక్తితో ఉద్యోగం సంపాదించాడ్రా. ఏమనుకున్నారా నా కొడుకంటే? ఇప్పుడు అదే ఆఫీసులో ఉద్యోగం చేయబోతున్నాడు. హలో, మిస్టర్ ఉత్తమ్ దాస్. యా, ఇట్స్ మీ. పో తొందరగా పో. కన్ఫర్మ్ చేసుకుంటాను సార్. సార్ సార్ వాళ్ళంతా 3rd floor లో ఉన్నారు. షల్ వి ప్రొసీడ్? సార్ ఏ రూమ్స్ లో ఉన్నారో కనిపెట్టాం సార్. అన్ని ఫ్లోర్స్ లోనే మనుషులు పెట్టాం సార్. తప్పించుకోలేదు సార్. నేను చూసిన వాళ్ళే సార్. మీరు రండి సార్, వెంటనే వాళ్ళు అరెస్ట్ చేద్దాం. రండి సార్. మీరిద్దరు మెట్లు ఎక్కాలి. బ్యాక్ గేట్ లాక్ చేయమనండి. ఓకే సార్. షుడ్ బి ఇంట్రెస్టింగ్. చూడండి, తిరునాళ్ళలో తప్పిపోయిన పిల్లల్లా కూర్చున్నారు. పట్టుకోండి సార్, వీలే సార్. రిలాక్స్. వాట్ ఈస్ యువర్ నేమ్? మీ పేరు ఏంటి అని అడిగాను. ఝాన్సీ రాణి. ఝాన్సీ రాణి, ద గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్. ఓ, పేరేంటి? బుజ్జమ్మ. మరి ఆ పేరెందుకు ఝాన్సీ రాణి? బుజ్జమ్మ సిబిఐ ఆఫీసర్ అంటానికి, ఝాన్సీ రాణి సిబిఐ ఆఫీసర్ అని అంటానికి కొంచెం తేడా ఉంది కదా సార్. మీరు సిబిఐ ఆఫీసర్ సార్. బ్లడీ జోకర్స్. Jokers? Take your hands. We are not jokers. We are just big people affected by this bloody corrupted system. Just because we are down, it doesn't mean we cannot get up. One day if you are try and get up, నీకు ఆ గ్రూప్ కి సంబంధం ఏంటి? మీకు ఆవిడకి ఏంటి సంబంధం? సార్, రేయ్, ఏంటి ఆటలుగా ఉందా? మీరు ఆవిడతో రాత్రులు ఆడుకుంటారా? కొట్టానంటే మొహం పగిలిపోద్ది. సరిగా ఆన్సర్ చెప్పరా. సార్ నేను బయట వెయిట్ చేయనా? కిందనేదో గ్రూప్ ఇంటర్వ్యూ లాంటిది ఏదో జరిగింది కదా, దాని ఉద్దేశం ఏంటి? జీవీఆర్ జ్యువెలర్స్ అని పెద్ద బంగారు కొట్టు, దానికి మేం మాత్రం సరిపోం. క్లారిటీగా ఉన్న వాళ్ళు కావాలి. అందుకే ఇంటర్వ్యూ పెట్టి సెలెక్ట్ చేసాం. సిబిఐ ఇంటర్వ్యూ జరిపి మీరు సెలక్షన్స్ చేశారా? ఏమా ఆడదానివి, సిగ్గు లేదు? మగాళ్ళు సిగ్గే లేకుండా అన్ని పనులు చేస్తున్నప్పుడు ఆడాళ్ళు సిగ్గుపడకుండా కొన్ని పనులు చేయొచ్చు. తప్పే లేదు సార్. ఆ రోజు కూడా ఇలాగే ఓవర్గా మాట్లాడింది సార్. ముగ్గుడు యాక్సిడెంట్ లో మంచాన పడ్డాడు సార్.
అప్పటి నుంచి లేవలేదు. ఆయన ఉద్యోగాన్ని నాకిచ్చారు. వెళ్ళాను సార్. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళంతా ఆయన ఎలాగో ఏమీ చేయలేడు. సాయం కావాలంటే నన్ను పిలు, నేను వస్తానన్నారు. అలాంటి చోట ఎలా పని చేయగలను? అప్పట్లో నీ ఇంటికి వెళ్ళి నమస్కారం చెప్తుంటే నీకు పని లేదు పోరాన్ని వెంటనే పంపించేశారు సార్. నేను నమస్కారం చెప్పింది నా తప్పు కాదు సార్. బేసిక్ ఒక భరతనాట్యం డాన్సర్ అండి. ఆ హావభావాలు నా లక్షణం సార్. ఇది నా తప్ప అండి. ఇలా పని లేకుండా కష్టపడుతున్న నన్ను ఆ అబ్బాయి సిబిఐ ఆఫీసర్ అన్నాడు. అది నిజమో అబద్ధమో తెలీదండి. అతను చెప్పిందే చేస్తున్నామండి.